హలో అందరికీ వెల్కమ్ టు ద తెలుగు ఫుడ్. అంతా కుశలమేనా? ఈ గుమగుమలాడే వంకాయని ఇట్టే ఎవరైనా చేసేసుకోవచ్చు. అసలు వంట రాని వారైన రెసిపీ చూస్తే చాలా సింపుల్గా ఈజీగా త్వరగా చేసేయచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందు వంకాయలు, ఒక ఉల్లిగడ్డ తీసుకున్న, 2 రెమ్మల కరివేపాకు మరియు మెంతాకు. నేను ఇక్కడ కొత్తిమీరని కాడలతో సహా కట్ చేసి పెట్టుకున్నా. నాకు ఇట్లా ఆకుకూరలు ఎన్ని ఉంటే అంత మంచి అనిపిస్తుంది అనమాట కర్రీ టేస్ట్ అనేది. ఇప్పుడు దీని తయారీ విధానం చూసుకుందాం. అలా గిన్నెలో వాటర్ పట్టేసుకొని వంకాయల్ని మొదట కడుగుతున్నా. అసలు ఈ కాలంలో అన్నీ కల్తీ అయిపోయాయి. బయట తిండి కల్తీ అయింది, పండించే పంట కల్తీ అయింది. ఆకుకూరలైనా వీటినైనా వండి తినాలి అంటే కూడా 1-2 సార్లు కడిగే వాడేస్తున్నా అనమాట. సో మంచిగా చక్కగా కడిగేసుకొని వీటిని కట్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాము. అయితే ఇవి కట్ చేశాక అలాగే పెట్టేస్తే ఏంటంటే నల్లబడిపోతాయి. అందుకని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసి ఈ కట్ చేసుకుంటున్న ముక్కలు కట్ చేసినట్లుగానే ఈ వాటర్లో వేసేసుకుంటే ఏంటంటే కలర్ అనేది నల్లబడకుండా అలాగే ఎలా ఉన్నాయో అట్లానే ఉంటాయన్నమాట. ఈ వంకాయల్ని కట్ చేయడానికి చాలా టైం పట్టుద్ది. కట్ చేయడానికే టైం పట్టుతుంది అంతే. అసలు వండే ప్రొసీజర్ చాలా తక్కువ టైం, కానీ దీన్ని కట్ చేయడమే టైము. మరియు నేను కట్ చేశాక ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ ఆ తొడిమ ఏదైతే ఉందో మొత్తం తీసేయలేదు. కొంచెం పొడుగున్న కాడ లాంటిది కట్ చేసేసి దీని తొడిమ అలాగే ఉంచి చిన్నగా కట్ చేసిన. దీని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఇవన్నీ మన కొత్తిమీర, కరివేపాకు, మెంతాకు కడిగి సైడ్కి పెట్టేసుకుందాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను చూపించలేదు అసలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది లేకుండా అసలు నాకు ఏ కర్రీ సంపూర్ణం అనిపించదు. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని నేను ఒక హాఫ్ పావు, అది చిన్న పావు, ఆ చిన్న పావుతో నూనె వేసుకొని అది వేడెక్కాక పోని పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను మిరప విత్తులు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ అన్నీ వేసా. కొత్తిమీర, కరివేపాకు, మెంతాకు వీటిని మంచిగా పచ్చదనం పోయేంత వరకు మిక్స్ చేయాలి. ఇది కూడా కొంచెం పచ్చదనం అనేది పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చదనం పోయేదాకా దీన్ని ఒకసారి అలా నూనెలో మనం కలిపేస్తామన్నమాట, మిక్స్ అయిపోవడానికి మొత్తం. ఇంకా దీని తర్వాత వంకాయ ముక్కలు వేస్తాం. అయితే అన్నిటికన్నా మనకి వంకాయ కర్రీలోనే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఇన్ని వంకాయ ముక్కలు మనకు మంచిగా వేగాలి అంటే ఆబ్వియస్గా అంతే ఎక్కువ నూనె పడుతుంది. నేను అందుకే అరపావి నూనె వేయాల్సి వచ్చింది. వేరే కర్రీస్కి అసలు పట్టదు అంతగానం. అట్లా అని తక్కువ వేసుకుంటే కర్రీ మంచిగా ఉండదు. సో నేను ఇందులో పసుపు వేస్తున్నాను, ముక్కలు అన్నిటికీ మంచిగా పట్టించడానికి. మా అమ్మ టెక్నిక్ ఇది. ఇట్లా ముక్కల్ని డ్రాప్ 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 అని కలిపేస్తున్నారు. దెన్ మంచిగా ఇట్లా పసుపు అన్ని ముక్కలకి పట్టేలాగా కలిపేసి కాసేపు ఈ వంకాయ ముక్కలన్నిటినీ అలా మగ్గేంతసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలకి మన వంకాయలు అనేవి కాస్త మగ్గిపోతాయి కదా, ఆ టైంలో ఉప్పు, కారం అనేది వేసుకుందాం. కారం ఎంత వేస్తాము, ఉప్పు అంత వేస్తాం. నేనైతే 4 స్పూన్ల కారం, 4 స్పూన్ల ఉప్పు వేసుకున్నా. మీరు మీ స్పైస్ టాలరెన్స్కి అనుగుణంగా ఉప్పు, కారం అనేది వేసుకోండి. వేసేసుకున్న తర్వాత మంచిగా వీటిని కలిపేసుకుందాం అన్ని ముక్కలకి ఇది పట్టేట్టుగా. మంచిగా ప్రతి వంకాయ ముక్కకి ఇలా ఉప్పు, కారం అనేది పట్టిన తదుపరి మనం వీటిని ఒక 2 నిమిషాలు వదిలేసిన తర్వాత వాటర్ పోసేసుకొని ఈ ముక్కలన్నిటిని చక్కగా మగ్గేట్టుగా పక్కకు పెట్టేసి దీనిపైన మూట పెడదాం. ప్రతి 4-5 నిమిషాలకు ఒకసారి ఇట్లా చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అసలు కర్రీ ఎంతవరకు వచ్చింది అని.
హార్డ్లీ ఒక 5 to 10 మినిట్స్లో మంచిగా ముక్కలన్నీ ఉడికిపోతాయి. అప్పుడు నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ధనియాల పొడి ఫినిషింగ్ టచెస్ లాగా ఇచ్చేసి మంచిగా కలిపేస్తే ఈ వంకాయ కర్రీ ఉంటుంది. ఇవ ఈ కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేశాక ఆహా, గుమ్మలాడిపోయే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మంచిగా ప్లేట్లో వేసుకొని చపాతీతో కానీ, పూరీతో కానీ, రైస్తో కానీ హాయిగా తినేసి ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజుకి మన ఆత్మారాముడు సంతృష్టి చెందుతాడు ఈ ఆహారంతో. అంటే ఎంత సింపుల్గా వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ సింపుల్ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి నాకు. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. టు మోర్ సచ్ వీడియో సబ్స్క్రైబ్ టు ద తెలుగు ఫుడ్.